నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు జుట్టొస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఓ పక్కన కేసీఆర్ వచ్చి కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా ప్రాజెక్టులు అప్పచెప్పక తప్పదు, విభజన చట్టం దగ్గరకు వచ్చేసిందిగా. అలా అప్పచెప్తారన్నటువంటి ఉద్దేశంతో దాన్ని అడ్డు పెట్టడం కోసం అని చెప్పేసి, అంటే దానికి ఎట్లాగో అప్పచెప్పేయాలి, కేసీఆర్ ఈలోపు దిగిపోయాడు కాబట్టి ప్రాబ్లం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పాల్సి. కాబట్టి దానికి వ్యతిరేకంగా అంటూ నల్గొండలో బహిరంగ సభ పెట్టారు. కాబట్టి కేసీఆర్ని దెబ్బకొట్టడం కోసం రేవంత్ రెడ్డి కేసీఆర్ టైంలో కట్టినటువంటి కాళేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ రిజర్వాయర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ పగుళ్ళను చూపెడుతూ మీడియాకి కరెక్ట్గా కేసీఆర్ సభకు ముందు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అన్నటువంటి రేవంత్ చేసుకొచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ 90,000 కోట్లు నష్టపరిచాడు, లేకపోతే 1,00,000 కోట్లు నష్టపరిచారు. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ మేడిగడ్డకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా టోటల్గా 3,260 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి దారుణంగా ఉంది. నిర్మాణం పూర్తయ్యాక పెరిగిన అదనపు వ్యయంతో కూడా కలిపితే 1,350 కోట్లు, టోటల్ 4,610 కోట్ల రూపాయలకి చేరింది. మన దేశంలో భారీ సాగునీటి ప్రాజెక్టులు నాగార్జునసాగర్, శ్రీశైలం, తుంగభద్ర, ఆల్మట్టి మొదలు మరియు మధ్యస్థాయిలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినా ఎక్కడా లేనటువంటి పగుళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చూపిని, అందులో డౌటే లేదు. ఆ పగుళ్ళు ఏ స్థాయిలో ఉందంటే ఇట్లా ఒక 2 ఫిల్లర్ల దగ్గర ఈ స్థాయిలో పగుళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా అది నిర్మాణ వైఫల్యమే, అది కాంట్రాక్టర్ వైఫల్యమే. అదే సందర్భంలో దాని ఇంపాక్ట్ ఎంత మేర ఉంటుంది అన్నటువంటిది తెలియజెప్పాలి. ఇది ఎంత నష్టం అన్నటువంటిది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎంతసేపటి కేసీఆర్ చుట్టూ తనే కత్తిప్పుతున్నారు తప్పించి ఈ లాసు ఎంత, దీనివలన ఏం నష్టం వస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేయకపోవడం అన్నటువంటిదే ఇక్కడ అసలైనటువంటి వ్యవహారం. దీన్ని ఎంతవరకు తీసుకువెళ్తారు అన్నటువంటిది, దీన్ని ఏ విధంగా తీసుకువెళ్తారు అన్నటువంటిది చూడాల్సి ఉంది.